సురేందర్ ధర్మగడ్డ తండా ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు. సార్, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలపైన ప్రజాస్పందన ఏ విధంగా ఉంది సార్? రుణమాఫీ అయిందండి. రుణమాఫీ అయింది. రైతు బంధు కూడా ఇప్పుడు సంక్రాంతికి ఇస్తా అంటున్నారు. అట్లాగనే సార్, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీల ఉచిత బస్సుపై ప్రజల స్పందన ఏ విధంగా ఉంది సార్? అంటే ఎక్స్పర్ట్ వాళ్ళు అంటారు, ఇది వేస్ట్, ఇది వేస్ట్గా పెట్టిండు, ఎందుకు పెట్టిండు అని ఎక్స్పర్ట్ వాళ్ళు అంటారు. కానీ అది ప్రయోజనంగా ఇచ్చిన హామీ అది ఓకే అయిపోయింది. అట్లాగే సార్, మాజీ సర్పంచ్ పాలన ఏ విధంగా ఉంది సార్ మీ గ్రామంలో? మాజీ సర్పంచ్ చేసిండు సార్, చేసాక చేసిండు. కానీ అప్పుడు గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉన్నది, ఆ బిల్లులు రాలే కానీ అది మొత్తుకుంటాడు. అట్లాగనే సార్, ఈ గ్రామంలో సరైనటువంటి అంటే పారిశుద్ధ్యం కానీ అట్లాగనే డ్రైనేజీ వ్యవస్థ కానీ ఇవి లేవు సార్. ఎక్కడ జాప్యం జరిగింది సార్? డ్రైనేజీ అంటే రోడ్డు పండి మోరీలు గిట్లా లేవు, అప్పుడు కూడా లేవు, ఇప్పుడు కూడా ముందు ముందు వస్తాయేమో. కానీ ఇప్పటి వరకు అయితే అదొక ప్రాబ్లం ఉంది. అట్లాగనే సార్, కాంగ్రెస్ పాలనకు బీఆర్ఎస్ పాలనకు తేడా అయింది సార్ అసలు? కాంగ్రెస్ పాలన ఇప్పుడు సంవత్సరం అవుతుంది కదా సార్, వచ్చినాక అది ఫ్రీ బస్సు ఒకటి పెట్టారు, రైతు రుణమాఫీ చేసారు, కరెంట్ బిల్ ఫ్రీ అయిపోయింది. ఇవి కూడా చేస్తారు. రైతు భరోసా కూడా ఇప్పుడు సంక్రాంతికి ఇస్తూ ఉంటారు. అట్లాగనే సార్, ధరణి పైన రైతుల స్పందన ఏ విధంగా? ధరణి అప్పుడు కేసీఆర్ పెట్టిండు, ఒకరికి భూమి ఒకరికి ఎక్కుడు, చాలా ఇబ్బందులు పడతారు కదా ధరణి పెట్టి. అట్లాగనే సార్, గత పాలనలో పెట్టినటువంటి పథకాలు ఎవరు ఇది దళిత బంధు కానీ బీసీ బంధు కానీ యాదవులకు గొర్రెల పంపిణీ ఎన్ని యూనిట్లు జరిగింది సార్ మీకు? అవి యాదవులకు గొర్రెలు ఇచ్చిర్రు, అవి అటు రిటర్న్ పోడు, ఇటు మార్చుడు అటు మార్చుడు, ఇది జరిగిందే. ఇక లాస్ట్ ఎలక్షన్ల ముందు ఇదే దళిత బంధాన్ని పెట్టిండు, అది ఇచ్చినోడికి ఇచ్చిండు, ఇయ్యనోడికి ఇవ్వలే, అట్లా అయిపోయింది. ఇక బీసీ బంధాన్ని పెట్టిండు, అది ఎవరికి ఇవ్వలే. అట్లాగనే సార్, గత వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని ఇచ్చారు, డబుల్ బెడ్రూమ్లు మీ గ్రామంలో ఎన్ని వచ్చినాయి సార్ బీఆర్ఎస్ కాలం? ఇప్పుడు వయసు ఉన్నప్పుడే ఇల్లు కట్టాను నేను, ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఇల్లు కట్టాను, బిల్లు వచ్చింది. ఇక తర్వాత ఈ కేసీఆర్ వచ్చినాక డబుల్ బెడ్రూమ్ 10 ఇల్లు కట్టారు, దొల్లబండ తండాలు అంతే. 10 మందికి ఇచ్చారు, డబ్బులు తీసుకొని ఇచ్చారు అవి కూడా. అట్లాగనే సార్, ఇప్పుడు రానున్నటువంటి స్థానిక ఎన్నికల పైన మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్ కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ వస్తుందండి, పక్కా వస్తుంది. మండలంలో ఎన్ని సర్పంచులు గెలుచుకోకపోతారు సార్? అన్నిటికని ఇప్పుడు 33 గ్రామాలు ఉన్నాయి మండలంలో, అన్నిటికని వస్తాయని ఉంటాను. అట్లాగనే సార్, ఇప్పుడు యువతని ఎక్కువ డ్రగ్స్కు బానిస అవుతారు, దీనిపైన సార్? డ్రగ్స్ అంటే అది మనకు తెలియదు, డ్రగ్స్ గురించి మనకు తెలియదు. అట్లాగనే సార్, ఇప్పుడు ఎన్నికలంటే మద్యం డబ్బు ఏరులై పారుతుంది, దీని మీద ప్రజాస్పందన మీకు ఎలాంటి సూచనలు ఇస్తుంది? మద్యం అంటే అది పోయిన ప్రభుత్వం నుంచి మద్య షాపులని బంద్ పెడితే బాగుంటుందని అనుకుంటాను. అట్లాగనే సార్, రానున్న స్థానిక ఎన్నికలపైన మీ గ్రామ ప్రజలకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తుంది? ఇప్పుడు జరిగే ఎలక్షన్ల గురించి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అని అంటారు. ఇప్పుడు వచ్చి సంవత్సరం అయితే అన్నది, అదే ఒక్కొక్కటి హామీలు చేసుకుంటూ పోతారు. అన్నీ ఒక్కసారి కావాలంటే మాత్రం కావు కదా. అట్లాగనే సార్, ఇప్పుడు యువకుల్లో అంటే రాహుల్ గాంధీ జోడో యాత్ర ప్రారంభించినప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో జోడో యాత్రలో ఎలాంటి స్పందన వచ్చింది? జోడో యాత్ర మంది జనం బాగానే వచ్చింది. కానీ ఇక అది పైన రావాలి సార్. ఇక్కడ మన తెలంగాణ వచ్చింది, కర్ణాటక వచ్చింది, ఇక వేరే రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బాగుంటుంది. అట్లాగే సార్, ఈ ఎన్నికలను ఉద్దేశించి మీరు ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తారు? సూచనలు అంటే ఇప్పుడు కరెంటు బిల్లు ఒకటి ఫ్రీ అయిపోయింది, ఇంటి బిల్లు, బస్సు ఫ్రీ టికెట్, రైతు రుణమాఫీ అయిపోయింది. ఇప్పుడు రైతు భరోసా గురించి జనం ఇక వేరే పార్టీ వాళ్ళు అంటారు, ఇంకా కాలేదు అని చెప్పుకుంటారు. ఈ ప్రభుత్వం వచ్చి ఇట్లా చేసింది,
అప్పుడే బాగుండే అని అనుకుంటారు, కానీ అది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, సర్పంచ్ కూడా కాంగ్రెస్ అవుతుంది. అట్లాగనే సార్ ఇప్పుడు బీఆర్ఎస్ అతి ముఖ్యమైనటువంటి ప్రవేశపెట్టినటువంటి పథకం మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, దీనిపైన ఎట్లా ఉంది సార్? అప్పుడు పెట్టిర్రులే, కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మిషన్ భగీరథ పెట్టింది, ఆయనే పెట్టిండు. కానీ మరి నీళ్ళు అయితే అలా నీళ్ళు ఏంది మాత్రం ఇప్పుడు ఏడానికి ఇస్తారు సార్. సార్ కాళేశ్వరం నీళ్ళు ఈ నియోజకవర్గం వచ్చినాయి సార్. కాళేశ్వరం నీళ్ళు ఇక్కడ ఏడానికి వస్తాయి, అక్కడనే ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళి అడ్డే మలుపుకుని అక్కడనే పోతాను. ఇక్కడ ఏడొచ్చి ఇంటింటికి నల్ల పెట్టారా సార్ ఇక్కడ? నల్ల నల్ల మాత్రం వస్తారు. వస్తున్నాయి నీళ్ళు. రానున్న స్థానిక ఎన్నికల్లో అవకాశం మీకు ఇస్తే సర్పంచ్గా చేస్తారా? ఒకవేళ మీరు సర్పంచ్ చేస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు సార్? ఈ అభివృద్ధి అంటే మనకు వచ్చిన సర్పంచ్ మనసు వస్తానే చేస్తూనే ఉంటారు, వాళ్ళని చేస్తారు. ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి కాంగ్రెస్ సర్పంచ్ అవుతాడు. అంటే ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు? కార్యక్రమం అంటే మోరీలు, డ్రైనేజీ, ఈ వాటర్ ప్రాబ్లం ఏం లేకుండా ఇవి చేస్తారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అర్హుడేనా సీఎంకి? అరువులు అట్లాగే సార్ ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం రెడ్డి పాలన, ఇప్పుడు తెలంగాణలో కూడా ఎక్కువ రెడ్డి పాలన, దీనిపైన సార్ ఎవరు లేదు సార్. ఇప్పుడు రెడ్డి అని ఏం లేదు, గౌడ్ అని ఏం లేదు, ఎవరున్నా మంచిగా చేసిన వాళ్ళు ఉంటే సరిపోతుంది అంతే. రెడ్డి అని ఏమున్నది, ఎవరు ఉంటేది, ప్రజలకు మంచిగా చేస్తే చాలు. అవును సార్. బీసీ వర్గీకరణ పైన అదే వర్గీకరణ చేస్తా అన్నారు, చేస్తారు. అది ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లకు దాని గురించి బీసీ చేస్తే మంచిదా? బీసీలోకి ఎలాంటి న్యాయం జరుగుతుంది? చేస్తేనే మంచిది. ఎస్సీ వర్గీకరణ పైన సార్? ఎస్సీ అంటే ఇప్పుడు అన్నీ వర్గీకరణ చేస్తేనే బాగుంటుంది సార్. ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ. ఇప్పుడు ఇక్కడ ధనవాడ తండలో ఎక్కువ ఎస్టీ, ఇక్కడ మొత్తం తండ ఇది. మేము బీసీలో ఒక 50 మంది అట్లా ఉన్నాం. ఈసారి మరి ఎవరికి వచ్చింది మనకు తెలియదు కదా, బీసీ కొత్తదా, ఎస్టీ కొత్తదా, రిజర్వేషన్. సార్ ఈ మారుమూల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు మీరు ఏ విధంగా మోటివేషన్ చేస్తారు సార్? అమలు అవుతున్నాయి చెప్పినా కదా సార్. ఇప్పుడు కరెంటు ఫ్రీ అయింది. ఇప్పుడు ఒక గ్యాస్ అంటే కొంతమందికి అయింది, అది కూడా కొందరికి కాలేదు. ఇంకా గ్యాస్ కూడా 500 గ్యాస్ అన్నది కూడా కొంతమంది కాలేదు, కొందరికి అయింది. ఇప్పుడు రైతు బంధు 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి మాత్రం కాలేదు, 2 లక్షల వరకు అయింది. ఇప్పుడు ఈ 3 అయినాయి, 4 అయినాయి, ఇంకా ఉన్నాయి కదా. అవి కూడా వెంబడే చేయాలంటే చేయలేరు కదా సార్. ఉచిత బస్సు పైన మహిళలే వ్యతిరేకిస్తుంది దీనిపైన సార్. ఉచిత బస్సు అంటే హామీల ప్రకారం, అప్పుడు హామీ ఇచ్చిన ప్రకారం అది పెట్టిరు. ఇప్పుడు ఏమంటారు జనం, తీసేస్తే బాగుండు, తీసేస్తే గవర్నమెంట్కి లాస్ అవుతుంది అంటారు. తీసేస్తే మళ్ళీ పెట్టినాక మళ్ళీ తీసిండని మళ్ళీ అది అంటారు కదా. మహిళలకు నెలకు 2500 ఇస్తున్నారు, దీనిపైన సార్? చెప్తాను కదా సార్. ఇప్పుడు వచ్చి సంవత్సరం అవుతుంది, ఈలోపు అప్పుడు బాగా చేసిపోయింది కేసీఆర్ అని సరిదిద్దుకోవాలి కదా. ఒకవేళ పార్టీ అవకాశం ఇస్తే బీసీగా మీరు సర్పంచ్గా చేస్తారా సార్? బీసీ వస్తే చేస్తాను. చేస్తే ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు సార్? అంటే ప్రజలకు, అంటే మీరు అంటే ఏమన్నా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తారా? చేస్తాం. ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. డ్రైనేజ్ కానీ, వాటర్ ప్రాబ్లం కానీ ఏదైనా చేస్తాం. ఏమైనా సేవా కార్యక్రమాలు ఏమైనా చేశారు సార్? ఇంతవరకు చేయలేదు. మాది పెద్దవాడు ఉండే, ఇప్పుడు వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి. మీరు ఒక గౌడు, ఈ గౌడ సంఘానికి గత పాలనలో ఏమైనా లబ్ధి చేకూరినాయా సార్? లబ్ధి ఏం చేసేది సార్? ఒక తాళ పని లేకుండా కేసీఆర్ గదొకటి చేశాడు అంతే. అది ఎంత 200, 300 ఇండియా అప్పుడు గదే మా గాలలో చేసింది గదే. అంటే సార్ గౌడు ఒకవేళ ప్రమాదవశాత్తు కింద పడిన మరణించిన ఏమైనా ఇన్సూరెన్స్ లాంటివి ఏమైనా ఇచ్చారా సార్? ఇన్సూరెన్స్ ఏం రాలే. 50,000 కింద పడితే 50,000 ఇస్తా అన్నారు. చనిపోతే అది రైతు బీమా అవి వచ్చినాయి సార్. అట్లా మీరు కూడా ఒక యువకులు, నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది మన తెలంగాణలో, దీన్ని ఏ విధంగా నియంత్రిస్తారు సార్?
ఈ నిరుద్యోగ సమస్య అంటే చదువుకొని పిల్లలు కూడా జర అటు ఇటు గాలి తిరిగినట్టు అట్లా ఉంటారు ఈ జాబులు లేక. గత పాలనలో కూడా ఎలాంటి ఉద్యోగాలు వేయలేదు. ఆ, కాంగ్రెస్ పార్టీ అయినా వారికి న్యాయం చేస్తుందా? చేస్తుంది. మొన్న ఇచ్చారు కదా 2 విడతలలో కొన్ని జాబులు ఇచ్చారు. తర్వాత కూడా వస్తాయి ఇక అన్నీ ఒకసారి రావాలంటే రావు. మీరు మీ ఎన్నికలను ఉద్దేశించి మీ మండల ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చెప్తారండి. ఇప్పుడు ఎక్స్పర్ట్ వాళ్ళు ఏం చెప్తారు, ఇది ఇట్లా కాంగ్రెస్ వచ్చి ఏం చేసింది, కాంగ్రెస్ వచ్చి కాలం పోయింది ఇది అని గిట్టనోళ్ళు ఏదో ఒకటి చెప్తా ఉంటారు. పట్టించుకోవద్దు కదా. అది అందరు తెలుసు, మనసులకు తెలుసు, మనసులో ఉన్నది అందరికీ. ఎట్లా గ్యారెంటీగా కాంగ్రెస్ బదిలీ అవుతారు పక్క.